Hi, welcome to TS News. Inconsistency is the consistency. Yes, సన్ రైజర్స్ హైదరాబాద్ నిలకడలేమితనమే వాళ్ళ నిలకడగా కనబడుతోంది. ఒక మ్యాచ్లో హైయెస్ట్ టీమ్ స్కోర్ 287 బాధేస్తారు. మరొక మ్యాచ్లో 215 పరుగుల్ని కూడా అవలేలుగా చేస్తూ గెలిచేస్తారు. సో కాబట్టి మొదట బ్యాటింగ్ చేసిన 200 రన్స్ చేయటం మంచినీళ్ళ తాగినంత ప్రాయంగా చేసేశారు ఈ సీజన్లో 3 సార్లు. ఈవెన్ చేస్తూ 200+ చేయటం కొద్దిగా కష్టమైనటువంటిది అయినా తన లాస్ట్ మ్యాచ్ పంజాబ్ మీద 215 అలవోకగా ఛేదించారు. అలాంటి ఎస్ఆర్హెచ్ ఎన్నోసార్లు తడబట్టం చూసాం. బెంగళూరు మీద సొంత మైదానంలో 171 ఆల్అవుట్, ఈవెన్ చెన్నై మీద 139, 157 టార్గెట్ని చేసే క్రమంలో. సో కాబట్టి ఒకసారి అద్భుతమైనటువంటి ప్రదర్శన, మరొకసారి నిరాశాజనకమైనటువంటి ప్రదర్శన ఎస్ఆర్హెచ్కి ఈ సీజన్లో ఆనవాయితీగా మారింది. అదే క్రమాన్ని కొనసాగిస్తూ టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసినటువంటి కమిన్స్ నిర్ణయాన్ని వెక్కిరిస్తూ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ స్టార్క్ మొట్టమొదట్లోనే సెకండ్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ ట్రావిస్ హెడ్ని క్లీన్ బౌల్ చేయడంతో మొట్టమొదట విజయానికి బాటని వేశాడు మిచెల్ స్టార్క్. సరే, ఆ తర్వాత పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కూడా ట్రావిస్ హెడ్ ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు, పెద్ద ఇబ్బంది లేదు. కానీ రాహుల్ త్రిపాఠి అండ్ అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్లారు కదా అనేటువంటి ఆనందంలో ఉన్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్. బట్ లాస్ట్ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయినటువంటి అభిషేక్ శర్మ కూడా కేవలం 3 రన్స్ మాత్రమే సాధించి అవుట్ అవటంతో ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్ కథ అయిపోయింది అనేటువంటిది అక్కడే తెలిసిపోయింది. ఆండ్రూ రసెల్ అద్భుతమైనటువంటి క్యాచ్, షార్ట్ కవర్స్లో ఏ పర్ఫెక్ట్ టైమింగ్ ఇంటూ ది ఎయిర్. వైభవ్ అరోరా వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేసినటువంటి స్వింగింగ్ డెలివరీని స్క్వేర్ డ్రైవ్ చేసేటువంటి ప్రయత్నం అభిషేక్ శర్మ. ఇట్స్ మిస్ టైమ్ అండ్ ఏ బ్యూటిఫుల్ టైమింగ్ క్యాచ్ ఆండ్రూ రసెల్. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కొద్దిగా నిలకడగా ఆడుతున్నటువంటి ఆటగాళ్లలో ఒకటిగా గుర్తింపు పొందినటువంటి నితీష్ కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. మరొకసారి మిచెల్ స్టార్క్ ఆ వికెట్ని సాధించాడు. ఇక్కడ ఖచ్చితంగానే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీని మెచ్చుకొని తీరాలి. తన స్ట్రైక్ బౌలర్ స్టార్క్కి 3వ ఓవర్ వేయటం అనేటువంటిది ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటిది. దేర్ ఇస్ ఎ సేయింగ్, నిజంగానే పెద్దలు చెప్తూ ఉంటారు, స్ట్రైక్ హార్డ్ వైల్ హాట్, ఊపు మీద ఉన్నప్పుడే పని ముగించాలి అనేటువంటిది. అదే కరెక్ట్గా చేశాడు శ్రేయస్ అయ్యర్. అండ్ మిచెల్ స్టార్క్ తన కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరొక బ్రేక్ త్రూని అందించాడు. ఈసారి మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్నటువంటి రెహమాన్ గుర్బాజ్కి క్యాచ్ ఇచ్చి నితీష్ అవుట్ అయ్యాడు. మొత్తం మీద ప్లే ఆఫ్లో హాఫ్ సెంచరీ చేసినటువంటి మొదటి ఇండియన్ ప్లేయర్గా రికార్డ్ బుక్స్లో చోటు సంపాదించినటువంటి రాహుల్ త్రిపాఠి ఒక్కడే ఒక ఎండ్లో నిలకడగా ఆడుతూ 55 రన్స్ సాధించాడు. బట్ అన్నెసర్లీ రన్అట్ అయ్యి ఎస్ఆర్హెచ్కి ఉన్నటువంటి కాస్తో కూస్తో ఆశల్ని పూర్తిగా నీరుగారు చేశాడు. ఆండ్రూ రసెల్ మరొకసారి ద హీరో, ఏ పర్ఫెక్ట్ త్రో, రన్అట్ రాహుల్ త్రిపాఠి. చివరిలో కెప్టెన్ కమిన్స్ అండ్ విజయకాంత్తో కలిసి కీలకమైనటువంటి పరుగులు చేయడంతో అట్లీస్ట్ 159 రన్స్ ఆన్ ద బోర్డ్. ఇంకా 3 బాల్స్ మిగిలి ఉండగానే ఎస్ఆర్హెచ్ ఆల్అౌట్ అయిపోయింది. 160 రన్స్ టార్గెట్, నాట్ ఏ బిగ్ వన్. కాకపోతే పవర్ ప్లేలో కనుక వికెట్లు తీసేట్లయితే ఖచ్చితంగానే ఒత్తిడి తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది కేకేఆర్ మీద కూడా. కానీ అది జరగలేదు. ఈ రోజున ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేని 45 for 4తో ముగిస్తే అదే కేకేఆర్ 65 for 1. అక్కడే తేడా అనేటువంటిది. ఎప్పుడైతే పవర్ ప్లేలో కీలకమైనటువంటి పరుగులు లభించాయో టార్గెట్ తక్కువగా ఉండటం, పవర్ ప్లేలోనే కావాల్సినన్ని రన్స్ రావడంతో కేకేఆర్ వెనుదిరు చూసుకునేటువంటి పరిస్థితి లేకపోయింది. ఈ సీజన్లో మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్నటువంటి ఆఫ్ఘాన్ వికెట్ కీపర్ బ్యాటర్ రెహమానుల్లా గుర్బాజ్ ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. 13 balls 24 రన్స్, కావాల్సినటువంటి ఫౌండేషన్ వేశాడు తన సహచరుడు సునీల్ నరేన్తో కలిసి. కానీ 44 వద్ద ఉన్నప్పుడు మొదటి వికెట్ని కోల్పోయింది. ద కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆ బ్రేక్ త్రూని అందించాడు. నటరాజన్ ఫస్ట్ వికెట్ని తీస్తే ఆ తర్వాత సెకండ్ ఓవర్ అవ్వటానికి సెకండ్ స్పెల్లో వచ్చినటువంటి ప్యాట్ కమిన్స్ కూడా సునీల్ నరేన్ వికెట్ని తీసి కొద్దిగా ఎస్ఆర్హెచ్ శిబిరంలో ఆశల్ని నింపాడు. కానీ
కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 10 రన్స్ మీద ఉన్నప్పుడు వియష్కాంత్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ ఆడేటువంటి ప్రయత్నం చేసి శ్రేయాస్ అయ్యర్ ద బాల్ ఇన్ ది స్కై, క్లాసెన్ ఆల్మోస్ట్ ఫార్వర్డ్ షాట్ లెగ్ దాకా పరిగెడుతూ డైవింగ్ క్యాచ్, కానీ మిడ్ వికెట్ దగ్గర నుంచి క్యాచ్ కోసం పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి రాహుల్ త్రిపాఠి అండ్ క్లాసెన్ కొయిలేట్ అవటంతో ఆ క్యాచ్ నేలపాలైంది. దాంతో మొదటి లైఫ్ని పొందాడు శ్రేయాస్ అయ్యర్. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ తన 3rd ఓవర్ వేయడానికి వచ్చాడు. నిజంగానే బ్రేక్ త్రూని ప్రొవైడ్ చేయగలిగాడు. వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టాంప్, శ్రేయాస్ అయ్యర్ బ్యాక్ ఫుట్కి వెళ్ళి ఏ కట్ షాట్ స్ట్రైట్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ ట్రావెస్ హెడ్ ఎట్ పాయింట్ రీజన్, బట్ ట్రావెస్ హెడ్ దాన్ని నేలపాలు చేశాడు. అప్పటికి శ్రేయాస్ అయ్యర్ ఓన్లీ 14 రన్స్, అంటే 10 మీద 14 మీద 2 లైఫ్లు పొందినటువంటి శ్రేయాస్ అయ్యర్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. కేవలం 24 బాల్స్లో 58 రన్స్ నాట్అవుట్. మరొక ఎండ్లో వెంకటేష్ అయ్యర్, ఈ సీజన్లోనే సూపర్ ఫామ్లో ఉన్నటువంటి వెంకటేష్ అయ్యర్ వరుసగా 3వ హాఫ్ సెంచరీని నమోదు చేసుకోగలిగాడు. తన కెప్టెన్ తోటి అన్బీటెన్ 92 రన్స్ పార్ట్నర్షిప్, దాంతో 8 వికెట్ల విజయమే కాకుండా ఇంకా 38 బాల్స్ టు స్పేర్ అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది కేకేఆర్. మొత్తం మీద 4th టైం ఐపీఎల్ ఫైనల్స్కి చేరుకోగలిగింది. ఆల్రెడీ గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో 2 సార్లు ఐపీఎల్ విన్నర్గా నిలబడినటువంటి కేకేఆర్ మరొకసారి గౌతమ్ గంభీర్ టీం మెంటర్గా వచ్చిన తర్వాత ఒక కొత్త కల్కటా నైట్ రైడర్స్ టీం కింద కనబడుతోంది. వాళ్ళ అప్రోచ్లో చాలా తేడా కనపడింది. ఈ రోజున ఫలితంలో కూడా అదే రకమైనటువంటి రిజల్ట్ని అందుకోగలిగారు. ఏ గ్రేట్ ఆల్రౌండ్ షో. మొట్టమొదట బౌలర్లు కావాల్సినటువంటి పని చేసి పెడితే ప్రతి బౌలరు కూడా ఓవరాల్గా శ్రేయస్ అయ్యర్ ఈ రోజున 6 బౌలర్లని ఉపయోగిస్తే 6 కూడా వికెట్లని తీయగలగటం ఇక్కడ చెప్పుకోగలిగినటువంటిది. ఈవెన్ సూర్యనారాయణ్ మిగిలినటువంటి బౌలర్లతో కంపేర్ చేసుకుంటే స్లైట్లీ ఎక్స్పెన్సివ్, 4 overs 40 runs, బట్ 1 వికెట్ని తీయగలిగాడు. వైభవ్ అరోరా 1 వికెట్, ఈవెన్ వరుణ్ చక్రవర్తి 2 వికెట్స్ తీశాడు. సో అట్లా ఓవరాల్గా ఈవెన్ ఆండ్రూ రసెల్ గాట్ ఏ వికెట్. సో ఓవరాల్గా అందరు బౌలర్లు సమిష్టిగా రాణించి వికెట్లు తీయడంతో ఎస్ఆర్హెచ్ని 159కి కట్టడి చేయగలిగింది. కానీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ క్వాలిఫైయర్ 1లో ఓడిపోయినటువంటి టీంకి ఎలిమినేటర్లో గెలిచినటువంటి టీం తోటి క్వాలిఫైయర్ 2 ఆడే అవకాశం ఉంటుంది. అది చెన్నైలో ఫ్రైడే జరగబోతోంది. బట్ చేసినటువంటి తప్పుల్ని సరిచేసుకుంటూ ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతోటి ఆ మ్యాచ్కి సిద్ధపడాల్సిన అవసరం ఉంది ఎస్ఆర్హెచ్కి. ఎందుకంటే ఈ సీజన్లో ఎన్ని అద్భుతమైన విజయాలు సాధించినా కూడా ఓపెనర్లు కనుక ఫెయిల్ అయ్యేట్లయితే మిడిల్ ఆర్డర్ డొల్లతనం మరొకసారి స్పష్టంగా కనబడింది. ఈవెన్ నా ప్రివ్యూలో నేను చెప్పాను, షాబాజ్ అహ్మద్ చాలా పూర్ ఫామ్ తోటి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అటు బ్యాట్స్మెన్గా రాణించట్లేదు, బౌలర్గా రాణించట్లేదు. సో కాబట్టి అతని ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని కనుక తీసుకునేట్లయితే బాగుంటుంది. ఈవెన్ అట్లీస్ట్ లెట్ హిమ్ బి ఏ ఇంపాక్ట్ ప్లేయర్ అనేటువంటి చెప్పా. బట్ అఫ్ కోర్స్ మన ఆలోచనలు వేరుంటాయి, కానీ హయ్యర్ లెవెల్లో క్రికెట్ ఆడినటువంటి వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి. ఏదైనా కానీ వాషింగ్టన్ సుందర్కి ఛాన్స్ అయితే రాలేదు ఈ రోజున. బట్ ఐ థింక్ బహుశా క్వాలిఫైయర్ 2లో వాషింగ్టన్ సుందర్ని తీసుకునే అవకాశం అయితే ఉంది. ఏదైనా సరే ఒక కొత్త స్ట్రాటజీ తోటి క్వాలిఫైయర్ 2కి వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎస్ఆర్హెచ్కి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.